అది దేశంలో పెద్ద రాష్ట్రం కాదు, అలా అని ఆ రాష్ట్రంలో దేశ రాజధాని కూడా లేదు. కానీ ఆ రాష్ట్రం యొక్క ప్రభావం దేశంపై ఎంతగానో ఉంటుంది, ఇంకా ఇరుగు పొరుగు దేశాలపై కూడా. సినిమాలు, రాజకీయాలు, వ్యాపారాలు, ఇలా అన్ని రంగాల్లోనూ ఆ రాష్ట్రానిది ప్రత్యేకమైన ముద్ర. ముఖ్యంగా భాషా ప్రేమికుల రాష్ట్రాల్లో వీరిది మొదటి స్థానం. ఇంతకీ ఆ రాష్ట్రం ఏది? అదే భారతదేశ పటంలో దిగువన కనిపిస్తూ ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంగా ఉన్న ఇప్పటి తమిళనాడు రాష్ట్రం. అసలేంటి, ఇతనెవరు, తమిళనాడు రాష్ట్రం గురించి, అక్కడి భాష గురించి ఎందుకు చెప్తున్నాడు అని మీకు అనిపిస్తుంది కదా. ఆ తమిళనాడు రాష్ట్ర గొప్పతనం వల్ల, ఆ తమిళ భాష విస్తరణ వల్ల, అక్కడి నాయకులు భాష కోసం చేసే నిర్బంధ చట్టాల వల్ల అక్కడి ప్రజలెందరికో మేలు జరిగినా మరెందరికో నష్టం జరుగుతుంది. ఎవరా మరికొందరు, ఏమిటా నష్టం? అది 1947 ఆగస్టు 15. ఎందరో మహానుభావుల, మహాత్ముల త్యాగఫలంగా ఆ పర్వదినాన మన భారతావని అవతరించింది. అప్పటికి తమిళులు, తెలుగువారు కలిసి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉండేవారు. తమిళులకు తెలుగువారికి ఉన్న భాషా విభేదాలు, తెలుగువారిపై తమిళులు చూపే వివక్షతను భరించలేక భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన తెలుగువారందరికీ ఒక రాష్ట్రం కావాలని అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన తరువాత భారత ప్రభుత్వం కర్నూలు రాజధానిగా 1953 నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచింది. ఆ సమయంలో మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు ప్రాంతాలైన తిరుత్తుణి, వేలూరు, హోసూరు, కృష్ణగిరి ప్రాంతాలను తమిళనాడులో, కోలారు, బళ్ళారి, బెంగుళూరు రూరల్ ప్రాంతాలను కర్ణాటక రాష్ట్రంలో వదిలేసి తెలుగు నాయకత్వం తప్పు చేసింది. ఆ తప్పిదాలే ఈ ప్రాంతాల తెలుగువారెందరినో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎన్నో సమస్యలకు గురిచేసింది. తమిళనాట మిగిలిపోయిన తెలుగు ప్రజలు ఇది అన్యాయం అని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, తెలుగువారి సమస్యలను పరిష్కరించమని కేంద్ర ప్రభుత్వం పటాస్కర్ కమిషన్ను నియమించింది. ఆ సమయంలో హోసెట్టి మునిరెడ్డి, ప్రకాశం పంతులు, తరిమిల నాగిరెడ్డి, ఇంకా మదనపల్లి, చిత్తూరు, పుంగనూరు, పీలేరు ఎమ్మెల్యేలు హోసూరును ఆంధ్రప్రదేశ్లో కలపాలని పటాస్కర్ కమిషన్కు నివేదించడం జరిగింది. కానీ పటాస్కర్ కమిషన్ హోసూరు వంటి తెలుగు ప్రాంత ప్రజలకు 10 సంవత్సరాల గడువును కేటాయించి, ఈ సమయంలో మీ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు, భాషకు, విద్యకు, మనోభావాలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా తిరిగి మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రంలో కలుపుతామని నివేదికలో ఇచ్చి సంయమనం పాటించేలా చేసింది. ఆ తరువాత ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కొత్త ప్రభుత్వాలు పాత ప్రభుత్వాలు చేసిన వాగ్దానాలను పక్కన పెట్టి మళ్లీ తెలుగువారిపై వివక్షతను చూపించటం ప్రారంభించాయి. తమిళ ప్రజల భాషాభిమానాన్ని రెచ్చగొట్టి తెలుగు భాషపై దురాభిమానంగా మారేలా చేశారు. అదే పరభాషా ద్వేషం. అప్పటి ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ హయాంలో 40కి పైగా తెలుగు పాఠశాలలను మూయించి తెలుగు అణిచివేతను మొదలుపెట్టారు. 1967లో అన్నాదురై హయాంలో ద్విభాషా సూత్రం ప్రకారం తెలుగును మృత భాషగా చేసే ప్రయత్నం జరిగింది. 1967 వరకు తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి తెలుగు వారికి అంత పెద్ద సమస్యలు కనబడలే. ఆ తర్వాత 1967లో తమిళనాడులో ద్రావిడ పార్టీలు, ప్రత్యేకించి కరుణానిధి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత, అన్నాదురై ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ద్విభాషా సూత్రాన్ని అమలు జరిపి త్రిభాషా సూత్రాన్ని పక్కన పెట్టి ఇక్కడ తెలుగు వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ వచ్చారు. ఇక డిఎంకే ప్రభుత్వం తమిళ భాషాభివృద్ధి పేరిట ఒక కొత్త మంత్రిత్వ శాఖనే ప్రారంభించి తమిళ భాష మినహా మిగిలిన అన్ని భాషలు అంతరించేలా అంకురార్పణ చేసింది. ఫలితంగా తెలుగు భాషలో రాసిన బోర్డులను కూడా పీకేశారు. 1969లో హోసూరులో ప్రార్థనా గీతాలు పాడే విషయంలో చెలరేగిన గొడవల కారణంగా తెలుగు ఉపాధ్యాయులను బదిలీ చేయించి కక్ష సాధించారు. 1967వ సంవత్సరం డిసెంబర్ నెల 7వ తారీఖు నాడు మా హోసూరు డెక్కనికోట తాలూకాలకు అది చీకటి రోజు, బ్లాక్ డే. కారణం, ఎవరు దుండగులు స్వర్గీయ తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్ సి అన్నాదురై గారి శిల కొట్టినందుకు పేరు పేరున తెలుగువారి ఇండ్లకు పోయి తెలుగువారిని ఈడ్చుకొని వచ్చి చిత్రవధ చేస్తూ అరెస్ట్ చేసినారు.
సుమారు 75 మందిని తమిళనాడు ప్రభుత్వము నిర్బంధంలో పెట్టి మమ్మల్ని చాలా చిత్రహింస చేస్తున్నారు. దాంట్లో నేను ఒక్కడిని. అలా మొదలుపెట్టి 1834 ఆంగ్లేయుల కాలంలో ప్రారంభమైన ఎన్నో గుర్తింపు ఉన్న వేల కొద్దీ తెలుగు పాఠశాలలను మూసివేశారు. లోక విఖ్యాత వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజస్వామి తెలుగులో శ్రీరామచంద్రునిపై పాడిన కీర్తనలన్నీ వినరాదు, వినపడరాదు, వాటిని తమిళంలోనే పాడాలని బెదిరించారు. ఆ తరువాత ఇకపై మీ మాతృభాష తెలుగులో కాదు, మా భాష తమిళంలోనే చదవాలి, అలా చేస్తేనే ఇక్కడ మీకు ఉపాధి ఉద్యోగాల గురించి ఆలోచిస్తామన్నారు. ఉద్యోగ విషయాల్లో తమిళం చదివితేనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొనడం, తెలుగు ప్రాంతాల్లో తెలుగు బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, ఉత్తర ప్రత్యుత్యాలు ప్రభుత్వంతో నడిపేందుకు తెలుగులో అవకాశాలు కల్పించకపోవడం వంటి కారణాలు తెలుగు భాషను రోజు రోజుకు తమిళనాడులో దిగజార్చుతూ వస్తూ ఉంది. 2016లో ఎస్ఎల్సీ ఎగ్జామ్లో అందరికీ తమిళ పేపరే వస్తుంది. అంతవరకు 9వ క్లాస్ వరకు వాళ్ళు తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ చదువుకున్న వాళ్ళు 2016లో పబ్లిక్ ఎగ్జామ్లో వాళ్ళు చాలా కష్టాలు పడతారు. ఆఖరికి అక్కడి తెలుగు గ్రామాల పేర్లను సైతం మార్చి తమిళంలో నామకరణం చేశారు. అదేమిటి అంటే పాలన బోధనా భాషగా బలవంతంగా తమిళాన్ని రుద్దారు. 1971లో ముఖ్యమంత్రి భక్తవత్సలం హయాంలో కరుణానిధి దేవాలయాలలో సంస్కృత మంత్రాల స్థానంలో తమిళ మంత్రాలనే చదవాలని పురోహితులను సైతం నిర్బంధించారు. ఇక ఆ తరువాత వచ్చిన మరో ముఖ్యమంత్రి కుమారి జయలలిత ఇంకో అడుగు ముందుకేసి తెలుగువారు ఆర్భాటంగా సాంప్రదాయంగా జరుపుకునే ఉగాది పండుగ సెలవును కూడా రద్దు చేయించారు. ఇదంతా తెలుగువారి మాతృభాషపై ద్వేషమా, అసలు తెలుగువారిపైనే కోపమా? సరే, భాషాద్వేషాలను పక్కన పెట్టి తెలుగువారిని గొల్టీ గొల్టీ అంటూ గేలి చేస్తూ తమిళులు చూపే వివక్షత అంతా ఇంత కాదు. కొంతమంది తెలుగు వాళ్ళని అయితే చాలా చోట్ల తెలుగు గొల్టీలు అనేసి, ఎంతోమంది కాలేజీలు చదువుకున్న వాళ్ళు తెలుగు గొల్టీలు అనేసి హేళనగా మాట్లాడి ఎంతోమంది ఈ వేలూరు జిల్లాలో మేము తెలుగు వాణిలో పాఠాలు చెప్పించినప్పుడు ఆడంతా మంది బాధపడినారు. ఇంకోటి కూడా, ఒక తిరుచిలో ఒక తెలుగు ఫంక్షన్ జరిగేటప్పుడు ఒక ప్రయాణికుడు హిందీ ప్రయాణికుడు ఒకడు కూడా కూర్చోంటే అతను అడ్రస్ తెలకుండా హిందీలో ఏదో అడ్రస్ అడిగితే ఆ పక్కన తమిళ ఆయన ఏమన్నాడంటే, ఏమి తమిళనాడు ఎత్తినాల్లో ఎక్కడ ఇంకే నీ తమిళ కథకి తెలియదా అనేసి ఒక దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నాడు. నాకు అది చాలా బాధ అనిపించింది. ఒక ప్రయాణికుడు తమిళనాడులో స్వేచ్ఛగా ప్రయాణికం చేయలేదంటే ఎంత ఘోరంగా ఉందో ఈ తమిళనాడులో అనేసి భాష పైన అంత దురాభిమానంతో వేరే భాషలోని అంత చిన్న చూపిస్తున్నారంటే చాలా కష్టాలు అనుభవిస్తున్నారు ఇక్కడ. ఇది దేశంలోనే ఈ తమిళనాడులో ఉండేంత భాష దురాభిమానం ఎక్కడా కూడా లేదనుకుంటాను. 1983లో తమిళుల ఆరాధ్య దైవం, అందరూ ఎంతో గొప్పగా చెప్పుకునే అప్పటి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గారు హోసూరు, డెంకినీకోట ఆయా ప్రాంతాలలో తెలుగు చదువుకున్న నిరుద్యోగులు ఆర్టీసీ డ్రైవర్ మరియు కండక్టర్ ఉద్యోగాల కోసం వెళితే బలవంతంగా బయటకు పంపివేయించారు. అంటే వారి మాతృభాషలో వారు చదువుకునేందుకు వీలులేదు. వారి ఉపాధి ఉద్యోగాలకు ఆ చదువు పనికిరాదు. మరి ఆ తెలుగు విద్యార్థి నిరుద్యోగులకు భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా? ఎవరికైనా విద్య అనేది విజ్ఞానం కోసమే కాదు కదా, బ్రతుకు తెరువు కోసం కూడా కదా. ఏ ఉద్యోగాలకి వాళ్ళని రాణిస్తలేదు. ఎన్నో సమస్యలు జరిగింది. పోలీసు ఉద్యోగులు పోయి రిజెక్ట్ అయినారు. ఏమని? ఒకే ఒక తప్పు ఏం చేసింది, నీవు తెలుగు చదువుకున్నావు, నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చేలేదు, నీకు కండక్టర్ ఉద్యోగం ఇచ్చేలేదు అని. ఇంకా ఆలోచించదగ్గ విషయం ఏమిటి అంటే, తమిళనాడులోని ఆయా తెలుగు ప్రాంతాలలో తెలుగు వార్తలు, కార్యక్రమాలు ప్రసారమయ్యే ఛానళ్లను కూడా నిలిపేశారు. కోయంబత్తూరులో తెలుగు ప్రముఖుడు జీడి నాయుడు పేరుతో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయంకు ఆయన పేరును తొలగించింది ఆనాటి తమిళ ప్రభుత్వం. మద్రాసు విశ్వవిద్యాలయంలో అప్పటి వరకు కొనసాగుతున్న తెలుగు బోధనను తొలగించారు. అంతేకాకుండా ఆ తమిళ ప్రభుత్వం గ్రంథాలయాలకు తెలుగు పుస్తకాల సరఫరాను కూడా నిలిపివేసింది. ఇంకా దస్తావేజుల రిజిస్ట్రేషన్లలో తెలుగును తొలగించి తమిళం మరియు ఆంగ్లంకు మార్చింది. కేవలం తమిళంలోనే ఫిర్యాదులు స్వీకరించడం, ప్రభుత్వ కార్యాలయాలపై అనాదిగా ఉన్న తెలుగు బోర్డులను తుడిచివేస్తూ తెలుగువారికి అర్థం కాని తమిళ బోర్డులను ప్రవేశపెట్టింది. ఇంకా ఓటర్ కార్డులను, బ్యాలెట్ పేపర్స్ సైతం తెలుగులో నుండి తమిళంలోకి మార్చివేసి కనీసం వాళ్ల పేర్లను, వాళ్లు ఓటు వేయాల్సిన అభ్యర్థుల పేర్లను కూడా చదువుకోలేని
దుస్థితిని కల్పించారు. ఇక్కడ నోటీసులు కానీ గవర్నమెంట్ ఇంకా వచ్చేటువంటి మన బెనిఫిట్స్, ఈ బెనిఫిట్స్ ప్రచారం చేసే కరపత్రాలన్నీ కూడా నన్ను తమిళంలోనే వేస్తూ ఉండాలండి. తర్వాత కందాయం కట్టేటువంటి రసీదులు తమిళంలోనే ఇస్తూ ఉన్నారు. ముందు తెలుగులో ఇస్తూ ఉండ్రి, అదంతా మాన్పేసి ఇప్పుడు తమిళంలో ఇస్తూ ఉన్నారు. అప్పటిలో తిరునెల్వేలిలో సాధు వరదరాజం పంతులు అనే పెద్దాయన మా తెలుగు భాషను కాపాడండి అంటూ మెడలో బోర్డు వేసుకుని ప్రభుత్వాన్ని అర్థిస్తూ వీధులంతా తిరిగారు. ఇలాంటి వాటిని భరిస్తూ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తెలుగువారు ఒకరో ఇద్దరో కాదు, సుమారు 2 కోట్ల పైమంది. ఏదో కొద్ది మంది తెలుగువారు తమిళాన్ని చదవగలిగి అలవాటు పడ్డారు. కానీ మొత్తం తెలుగువారంతా మారలేక, తమిళాన్ని చదవలేక, బ్రతుకు తెరువు కోసం చదివినా అందులో ప్రావీణ్యత పక్కన పెట్టి ఉత్తీర్ణత కూడా సాధించలేక చదువును మధ్యలోనే ఆపి బాల కార్మికులుగా మారిపోతున్నారు. నిర్బంధమైన తర్వాత వచ్చిన వాళ్ళు పూర్తి 5వ క్లాస్ 6వ క్లాస్ అంతా రౌడీలుగా, దొంగలుగా, గొర్రెలు మేపేవాళ్ళుగా, ఆవులు మేపేవాళ్ళుగా పోయి ఎడ్యుకేషన్ సర్వనాశనమైంది. 1974 సిప్కాట్ అంటే పారిశ్రామికాభివృద్ధి పేరుతో చెన్నై, ఓసూరు, గుమ్మడిపుండి వంటి ప్రాంతాలకు తమిళ జనాభాను దిగుమతి చేసి స్థానిక తెలుగువారి భూములను స్వాధీనపరుచుకొని నిరంకుశత్వ పాలనకు తెరలేపింది అక్కడి తమిళ ప్రభుత్వం. ఈ సిప్కాట్ 1971లో సిప్కాట్ తీసుకువచ్చి తెలుగు వాళ్ళని అణుకుతొక్కాలని సిప్కాట్ పేరుతో తెలుగు వాళ్ళు రైతు భూములంతా లాక్కొని తెలుగు వాళ్ళకి ఉద్యోగాలు లేదు, భూములు పోయే ఉద్యోగాలు లేదు. అదే తర హౌసింగ్ బోర్డ్ పేరుతో 3,500 ఎకరాల హౌసింగ్ బోర్డుతో తెలుగు రైతు భూములు తీసుకొని ఇండ్లు మాత్రం తమిళులకి, మన వాళ్ళకి ఉద్యోగము లేదు, ఇండ్లు లేదు, భూమిపై ఉద్యోగాలు లేదు. అంతేకాదు 1991 జనాభా లెక్కల సేకరణ సమయంలో తమిళనాడులో తెలుగువారి వాస్తవిక జనాభా 40%. అయితే ప్రభుత్వం దీనిని వాస్తవంగా చూపితే ఎక్కడ తెలుగువారికి, తెలుగు భాషకు ప్రత్యేక హోదా కల్పించాల్సి వస్తుందని 40% ఉన్న తెలుగు జనాభాను కేవలం 7%గా నిర్ధారించింది. తమిళనాడు రాష్ట్రంలో 2 కోట్లకు పైగా తెలుగువారున్న జనాభా లెక్కల్లో తక్కువగా తెలుగువారిని చూపిస్తున్నారు. జనాభా లెక్కల సేకరణలో తమిళ అధికారులు పక్షపాత ధోరణి అవలంబిస్తూ తెలుగువారిని తమిళులుగా చిత్రీకరిస్తున్నారు. దాదాపు 40% తెలుగువారు ఉన్న తమిళనాడు రాష్ట్రంలో కేవలం 8% తెలుగువారు మాత్రమే ఉన్నట్లు ప్రస్తుత జనాభా లెక్కలు చిత్రీకరిస్తున్నారు. మాతృదేవోభవ, అమ్మ అందరికీ దైవం. మరి ఆ అమ్మ నేర్పించిన భాష కూడా దైవమే కదా, అదే పునాది కూడా. మరి అటువంటప్పుడు ఏ మీడియంలో చదువుకున్నా ఒక సబ్జెక్ట్ అయినా తన మాతృభాషలో లేనప్పుడు ఆ విద్యార్థి ఎలా జ్ఞానాన్ని సంపాదించగలుగుతాడు? నేటి పోటీ ప్రపంచంలో ఎలా పోటీ పడగలుగుతాడు? గత సంవత్సరంలో చూస్తే ఒక కర్నూలు అనే ఒక పాఠశాలలో 4వ 5వ తరగతి చదువుతున్నటువంటి తెలుగు పిల్లోడిని ఇంతవరకు వాళ్ళు 1వ తరగతికి అడ్మిషన్ అయింది తెలుగు వాళ్ళుగా, 5వ తరగతి వరకు తెలుగు పిల్లోడుగా చదువుతూ ఉంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయుడు వచ్చి ప్రధాన ఉపాధ్యాయులుగా పదవిన స్థితికి పోతే అక్కడ ఉండే పిల్లోళ్ళని, అక్కడ ఉన్న తమిళ టీచర్లు, ఒక ఏఈఓ, డిఈఓ సంబంధించిన అధికారులు అందరూ చేరి ఆ పిల్లోళ్ళని అట్లే వచ్చి తమిళకి కన్వర్ట్ చేసి అడ్మిషన్ చేసినారు. అదే తల్లిదండ్రులు పామర్లు, వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళతో ఏం చేసినారంటే మీకు బుక్కులు బట్టలు ఇస్తాము అని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గర సంతకాలు తీసుకొని తల్లిదండ్రులను ఒప్పించినట్లే చేసి దాన్ని ఈ విధంగా చేసినారు. ఇవన్నీ మీకు చెప్తున్న నేను ఈ బాధలన్నీ బాల్యం నుండి అనుభవించిన వాడిని. ఎందుకంటే నాది తమిళనాడు రాష్ట్రం, కానీ నా మాతృభాష తమిళం కాదు, తెలుగు. ఇది నా ఒక్కడి బాధ కాదు, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది తెలుగువారి బాధ. మా తాతలు అనుభవించారు, తండ్రులు అనుభవించారు, ఇప్పుడు మా వంతు, రేపు వచ్చే తరం. ఇలా ఈ సమస్యకు పరిష్కారం లేదా? విద్యార్థి 500 మార్కుకి 499 మార్కులు తీసుకున్నా కూడా వాళ్ళ మాతృభాష తమిళ కాకపోతే, సెకండ్ హాఫ్ తమిళ కాకపోతే వాళ్ళ ర్యాంక్ కార్డ్ నిర్ణయించలే. రెండవది వచ్చింది తమిళ రాకపోతే ప్రభుత్వ జాబ్కి ఇంటర్వ్యూ వచ్చలే. ఒకవేళ ఇంటర్వ్యూ వస్తే కూడా వాళ్ళకి పంపించేస్తారు. ఇక్కడి తెలుగు వారికి తెలుగు ఎమ్మెల్యేలు లేరా అంటే ఉన్నారు. వాళ్ళు మేము తెలుగు వాళ్ళం అని చెప్పుకోలేని దైన్య స్థితిలో ఉన్నారు. అటువంటి వారిలో కూడా మేం తెలుగు వాళ్ళం, తెలుగు ప్రజాప్రతినిధులం అని గర్వంగా చెప్పుకునేవారు ఆ ఇద్దరే, శ్రీ గోపీనాథ్, శ్రీ రామచంద్రన్. తెలుగువారి సమస్యల పరిష్కారం కోసం తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టిన నాయకులు ఆ ఇద్దరే. ఇదిగో ఈయన తమిళనాడులోని ఓ తెలుగు ప్రాంతానికి చెందిన ఓ తెలుగు ఎమ్మెల్యే శ్రీ గోపీనాథ్.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి జయలలితతో తెలుగువారి బాధను మొరపెట్టుకుంటే అంతా విన్న జయలలిత పరిష్కారం చెప్పినట్లుగా మీరు తమిళంలోనే చదువుకోవాలని ఆర్డర్ వేశారు. మా యొక్క గోడ ఏమిటంటే మమ్మల్ని కాపాడండి, మా భాషను కాపాడండి. தமிழ்நாட்டில் படிக்கின்ற குழந்தைகள் கட்டாயமாக தமிழ் படித்தாக வேண்டும் என்பதில் எந்த தவறும் இல்லை, அதில் எந்த மாற்றமும் இருக்க போவதில்லை. అంతకన్నా పూర్వం స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే కోదండరామయ్య గారు ఈ విషయమై చేసిన కృషి అంతా ఇంత కాదు. ఆయన తెలుగువారి కనీస సౌకర్యాల కల్పన కోసం చేయని ప్రయత్నం లేదు, తొక్కని గడప లేదు. అప్పటి తమిళ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎంజి రామచంద్రన్ గారికి తెలుగువారి గోడునంతా వెళ్లబోసుకున్నారు. ప్రయోజనం లేకపోయింది. తెలుగు సాంస్కృతిక సంఘం పెద్దలను కూడా కలిశారు. కేవలం సానుభూతి మాత్రమే దక్కేసరికి పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ముఖ్యమంత్రులు స్వర్గీయ శ్రీ మర్రి చెన్నారెడ్డి, శ్రీ టంగుటూరి అంజయ్య గార్లతో అన్ని విషయాలు చెప్పుకున్నారు. కానీ వారు కూడా చూద్దామని చూస్తూనే ఉండిపోయారు. అలా కోదండరామయ్య ఏదో ఒక ప్రయత్నం చేస్తూ చివరి శ్వాస వరకు పోరాడారు. ఇక ఆయన తరువాత వచ్చిన ఎమ్మెల్యే శ్రీ రాజారెడ్డి గారు అలాంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తూ తమిళనాడులోని తెలుగువారి కోసం కాలికి బలపం కట్టుకుని తిరిగారు. తెలుగు దండోరా పేరణ ఇంటింటా దండోరా వేశారు. కానీ పూర్తి స్థాయి ఫలితం దక్కలేదు. 1997లో తొలి శాసనసభ్యుడు స్వర్గీయ రాజారెడ్డి శాసనసభలో నిర్బంధ తమిళ భాషను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆయన ఉన్నంతకాలం నిర్బంధ తమిళ భాష అమలుకి కరుణానిధి ప్రభుత్వం కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ ఎవరూ శ్రద్ధ చూపలేదు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఇక వీరితో పాటు కొన్ని స్వచ్ఛంద సేవా సంఘాలైన కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం, తెలుగు సాహిత్య పరిషత్, తమిళనాడు తెలుగు ఫెడరేషన్, తెలుగు భాషా రక్షణ పోరాట సమితి, తమిళనాడు తెలుగు సమ్మేళనం, ఇంకా ఇలాంటి సంఘాలు ఎన్నో నివేదికల రూపంలో తెలుగు ప్రజల తరపున అక్కడి ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాయి, పోరాటం సాగిస్తూనే ఉన్నాయి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. వీరందరితో పాటు అక్కడి తెలుగు ప్రజలు కూడా మమేకమై ర్యాలీలు, ధర్నాల రూపంలో రోడ్లపైకి వచ్చినా తమిళ ప్రభుత్వం కళ్ళు తెరవకుండా నిద్రపోతున్నట్లు నటిస్తూనే ఉంది. అయ్యా, తమిళం మాకు మాట్లాడడానికే నోరు తిరగడం లేదు, అటువంటిది పూర్తిగా తమిళ భాషలోనే చదవాలంటే ఎలా? అర్థం చేసుకోండి. దయచేసి మాకు చిన్నతనం నుండి అలవాటైన మా మాతృభాష అయిన తెలుగులోనే చదువుకోనివ్వండి అంటూ కృష్ణగిరి జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు నిరాహార దీక్షకు కూర్చున్న తెలుగువారిని పోలీసులుచే నిర్దాక్షిణ్యంగా కొట్టించి అరెస్టు చేయించింది అక్కడి తమిళ ప్రభుత్వం. ఏం మాట్లాడినా తెలుగు, కానీ స్కూల్కి పోతానే ఇప్పుడేమైంది ఈనాటి పరిస్థితి, స్కూల్కి పోతానే కనీవిని ఎరగనిది ఏదో ఒక భాష. ఆ పిల్లలకు తెలియదు. ఆ పశు హింస, ఆ బిడ్డలకుండే హక్కు, ఆ బిడ్డలకుండే విద్యా హక్కు ఈ తమిళనాడులో సర్వనాశనం అయిపోయింది. మహోన్నత నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు తమిళ ప్రజల దాహార్తిని గ్రహించి వారి దాహాన్ని తీర్చేందుకు తమవారు ఏమన్నా లెక్క చేయకుండా తెలుగు గంగను చెన్నైకి తరలించిన సహృదయుడు. మరి ఆ తెలుగు గంగ అన్న పేరులో తెలుగు అన్న పదాన్ని ఉచ్చరించడానికి ఇష్టపడక కృష్ణానీటి ప్రాజెక్టుగా పిలుచుకుంటారు. మరి ఆ నందమూరి తారక రామారావు గారే మరికొంతకాలం జీవించి ఉంటే తప్పకుండా మా ఈ సమస్యలకు పరిష్కారం చూపించేవారేమో. ఆంధ్రదేశం నుంచి ఒకే ఒక్క మగాడు ఉండే, ఆ మగాడు ఈ పొద్దు లేదు. ఆ మగాడు ఆ పొద్దు కానీ అక్కడ కాలు గీసి ఒక రంకేసింటే ఇక్కడ తమిళనాడులో వీళ్ళంతా తమిళ తీవ్ర వాళ్ళంతా గడగడని అడుగుదురు. అట్లా మహానుభావుడు ఒకడుండే, ప్రపంచంలోనే తెలుగువాడే లేదు అనే కాలంలో తెలుగువాడు ఉండాడు అన్న రంకేసి ఢిల్లీ వరకు తెలుగుని తీసుకొని పోయి కొత్త పార్టీ పెట్టి, ఆ పార్టీ పెట్టిన ఒకే సంవత్సరంలోనే
ఢిల్లీలోనే క్వశ్చనింగ్ పార్టీ చేసిన మా మహానుభావుడు, తెలుగు భాషను నిలబెట్టినాడు. అట్లా మహానుభావుడు ఉండే అటువంటి మగాడి నాడు ఆంధ్రప్రదేశ్లో లేడు. కాబట్టి ఆంధ్రలో మమ్మల్ని గమనించే వాళ్ళు లేరు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ రోసయ్య గారు. ఆయన తెలుగువారు అవడం వల్ల అక్కడ తెలుగువారి గురించి కొంత ఆలోచించినా ఏమీ చేయలేకపోతున్నారు. అయితే స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చొరవ తీసుకుని తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా దక్కేలా చేశారు. అది తెలుగువారికి దక్కిన గౌరవంగా ఆనందపడినా అది ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు మాత్రమే పరిమితమైంది. కానీ తమిళనాడులోని తెలుగు ప్రజలకు దక్కింది మాత్రం నిరాదరణ, పరాయీకరణ. ఇక తెలుగు సినిమా హీరోలైతే సరే, వారి వారి సినిమా ప్రచారాలకి వచ్చిన పెద్ద హీరోలందరికీ ఇక్కడి ప్రజలు, నాయకులు వారున్న స్థాయికి వారు ఏమైనా చేయగలుగుతారని సమస్యలు చెప్పుకున్నా సానుభూతి మాత్రమే చూపించి వచ్చి వెళ్లిన సినిమాలాగా వాళ్లు మరిచిపోయేవాళ్ళు. అయితే ఇటీవల తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో హాజరైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ గార్లతో చెప్పుకున్న మద్దతు పలికేరే గాని సమస్యకు పరిష్కారం మాత్రం చూపించకుండానే వెళ్లిపోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడులోని సోదర తెలుగువారి కష్టసుఖాల గురించి ఇంతవరకు పట్టించుకున్న దాఖలనే లేదు. మరి ఈ తమిళనాడులోని తెలుగు ప్రజలకు దిశానిర్దేశకులు ఎవ్వరు? వారు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపే మహనీయులు ఎవ్వరు? ఈ మధ్యనే మొత్తం తెలుగువారు ఒకటిగా ఉండే ఆంధ్రప్రదేశ్ కూడా 2 రాష్ట్రాలుగా విభజించబడింది. ఆ 2 తెలుగు రాష్ట్రాల నవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, శ్రీ కె చంద్రశేఖరరావు గారులైన వీరి సమస్యకు పరిష్కారం చూపుతారేమోనని తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు ప్రజలు కొత్త ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మా పెద్దలు పోరాడి అలసిపోయారు. ఇప్పుడు మా తరం పోరాడుతుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడటంలో తప్పులేదు. కానీ ఎవరూ రానప్పుడు, వచ్చినా ఏమీ చేయలేనప్పుడు మన ఈ సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. ఈ కష్టాల కొలిమిలో ఇంకెంతకాలం? ఉపఖండంగా పిలువబడే మన ఈ భారతదేశం అతి గొప్ప ప్రజాస్వామ్య విలువలకు పుట్టినిల్లు. కానీ అదే ప్రజాస్వామ్య దేశంలో భాషా భేదాలను చూపిస్తూ, ప్రాంతీయ విభేదాలను పెంచుతూ సాధారణ పౌరుని జన్మ హక్కును కాలరాయడం ఈ ద్రావిడ పార్టీలకు సమంజసమేనా? కాదు. కనీసం మానవత్వం కూడా అనిపించుకోదు. వీటన్నిటినీ మనం ఎలా ఎదుర్కోవాలి? మనకన్నా ముందు ఎందరో గాంధేయవాదులు, ఘన చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు రగిలించిన స్ఫూర్తితో మనం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఒకనాడు తెల్లదొరలతో స్వతంత్రం గురించి మన పెద్దలు పోరాడి కష్టపడి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. కానీ ఇప్పుడు మనం మన సొంత దొరలతోనే పోరాడాల్సిన దుస్థితి వచ్చింది. ఈ తమిళం ఎందుకు ఇంత ఇతర భాషల్ని అణగద్రొక్కి వీళ్ళు ఎందుకు విజృంభిస్తూ ఉన్నారు అని చెప్పి చూసినప్పుడు ఒకే ఒక్కటి మాత్రం మనం గమనించవచ్చు. అది రాజకీయ దురుద్దేశాలతో అమాయకమైనటువంటి మనోతత్వాలు కలిగినటువంటి తమిళ సోదరుల్ని వంచిస్తుండేటువంటి ఒక విషయంగానే మనం ఇక్కడ గ్రహించవలసి ఉంది. మన సొంత దేశంలోనే అణగారిపోతున్న ప్రజాస్వామ్య విలువలను, హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమించాలి. తెలుగువారిలోనే పరాయి వారిగా మారిపోయిన మన దైన్య స్థితిలో మార్పు తెచ్చుకోవాలి. కనీసం మన తర్వాతి తరాన్నైనా ఈ అణచివేత, వివక్షత నుండి తప్పించాలి. సరైన విద్యా విధానాలు, సమాన ఉద్యోగావకాశాలు కలిగేలా శాశ్వత చట్టాల్ని చేయించుకోవాలి. ఎవడికి వాడు నాకెందుకులే అనుకుంటే వాడొక్కడే మిగులుతాడు. అది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. మనం భావితరాలకు అందించేది మన సంస్కృతి. డబ్బు అందించలే మనం మన భావితరాలకి. మన భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయం మాత్రమే అందిస్తాము. దయచేసి దాన్ని కాపాడుకోండా. రండా, కదిలి రండా. మన రాష్ట్రంలో మన హక్కుల్ని మనం కాపాడుకోవాలా. మన హక్కులు కాపాడాలంటే మనం అందరూ ఏకమవ్వాలా. యువకులందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి, ఉద్యోగాల గురించి ఏమీ రాదు మనకి. ఒక్కసారి పోరాడితే పోయేదేమీ లేదు. మహాకవి శ్రీశ్రీ అన్నాడు, పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని. తమిళులు వారి అభివృద్ధి కోసం, వారి భాషాభివృద్ధి కోసం దేశాలు దాటి శ్రీలంక, సింగపూర్, మలేషియాల్లో పోరాటాలు చేశారే. అటువంటప్పుడు 2 కోట్ల మంది తెలుగువారు మీ కళ్ళ ముందే ఉన్నా పట్టించుకోరెందుకు అని ఈ తమిళ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎక్కడో మలేషియాలో తమిళంలో ఏమైనా తమిళ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే ఇక్కడ కరుణానిధి కానీ, జయలలిత కానీ, తమిళ పార్టీలు అన్నీ స్పందిస్తాయి. తర్వాత శ్రీలంకలో తమిళ ఊచుకోతలు కోసి తమిళ వాళ్ళకి సపరేట్గా రాజ్యం ఇవ్వాలా, అది అలా అందరూ స్పందిస్తారు, అంతా చేస్తారు. కానీ ఇక్కడ మన పక్క రాష్ట్రంలో
40 కిలోమీటర్లో ఉండే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలుగు ప్రజలకి ఏ ప్రాబ్లం వచ్చినా గత 2009 డిసెంబర్ 23 కృష్ణగిరిలో ఉద్యమం చేసినప్పుడు తెలుగు రెండో అధికార భాష చేయాలని ఉద్యమం చేస్తే ద్రావిడ పార్టీలు వచ్చి దాడి చేసింది తెలుగు వాళ్ళ పైన. కనీసం స్పందించడం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మనది ప్రజాస్వామ్య దేశం కదా, దేశం మొత్తానికి ఒక జాతీయ భాషగా హిందీని పెట్టుకున్నాముగా. మరి అదే ప్రజాస్వామ్య దేశంలో ఒక భాగమైన తమిళనాడులో ఆ హిందీ భాషకు విలువనిచ్చి అక్కడి పాఠ్యాంశాలలో చదివించాలి కదా. చదివించరెందుకు అని ప్రశ్నిస్తే ఆ హిందీ భాష మాకు రాదు అంటారు. మరి మాకు కూడా తమిళం రాదు అంటే అది మాకు అనవసరం అని చెప్పి నిర్బంధ చట్టాలను తెస్తారు. ఇదేమి న్యాయమని ఈ తమిళ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాలి. అదే తమిళంలో మా భాష శ్రీలంకలో ఉండాలా, మా భాష మలేషియాలో ఉండాలా, మా భాష ఢిల్లీలో ఉండాలా, మా భాష ఆంధ్రదేశంలో ఉండాలా, మా భాష కర్ణాటకలో ఉండాలా. కానీ వాళ్ళ భాషలు మా రాజ్యంలో వద్దు, మా రాజ్యంలో ఆ భాషలు చదువుకూడదు. మీరు మీ తల్లి భాషను వదిలేయాలా, నా తల్లే ఇంకా మీ తల్లిని వదిలేయాలా, మీకు తల్లి ఉండకూడదు అనే దుర్నీతి ఈ రాష్ట్రంలో వచ్చేసి ఇప్పుడు ఈ తమిళ ప్రభుత్వం నుండి ఇక్కడ తెలుగు ప్రజలకు ఏం కావాలి? ఎటువంటి మార్పులు జరిగితే ఇక్కడ తెలుగు ప్రజలకు న్యాయం జరుగుతుంది? తప్పుడు జనాభా లెక్కలు పక్కన పెట్టి నిజమైన తెలుగు జనాభా శాతాన్ని పరిగణలోకి తీసుకుని వారి తెలుగు భాషను రెండవ ప్రధాన భాషగా గుర్తించి చట్టం చేయాలి. స్వార్థపూరిత విద్యా విధానంలో మార్పులు తేవాలి. నిర్బంధ తమిళ చట్టం రద్దు చేయాలి. తెలుగు విద్యార్థి ఉపాధ్యాయులకు తగిన గౌరవం దక్కాలి. వాళ్లను వేధించే చర్యలకు స్వస్తి పలకాలి. తమిళ వాళ్లకు ఉన్నట్లే అక్కడ తెలుగు వారికి కూడా సమాన విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అది వారి హక్కుగా చట్టం చేయాలి. అనాదిగా వస్తున్న తెలుగువారి సంగీత, సాహిత్య, నృత్య, శిల్ప, చిత్రకళలను గౌరవించాలి. వారి సాంప్రదాయాలకు సముచిత స్థానం కల్పించాలి. అక్కడి తమిళ జనం తెలుగువారిని హేళన చేసే దుష్ట సాంప్రదాయం మారాలి. ప్రపంచం మొత్తంలో మన తెలుగు వారెందరో ఉన్నారు. వారందరికీ మా తమిళనాడు రాష్ట్ర తెలుగు ప్రజలందరి మనవి. ఆనాడు రాష్ట్ర విభజన సమయంలో మమ్మల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళారు. తప్పనిసరి పరిస్థితుల్లో దత్తత ఇచ్చి వెళ్ళారని సర్దుకున్నాం. పరాయి బిడ్డలని ప్రేమగా చూసుకోవలసిన సవతి తల్లి విషం కక్కుతుంది. దానికి మా భవిష్యత్తును పణంగా పెట్టి ముందుకు కదలలేకపోతున్నాం. ఇప్పటి వరకు మా బాధలన్నీ చాలామందితో చెప్పుకున్నాం. వారు విన్నారు, కేవలం విన్నారు. ఇప్పుడు మీతో చెప్పుకుంటున్నాం. కనీసం మద్దతు పలకండి. మీరు చేయగలిగింది చెయ్యండి. తోటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రవాసాంధ్ర సోదరులారా, నాయకులారా, మీరొక్కరే బాగుండాలి అనుకుంటే అది మీ స్వార్థం అవుతుంది. అర్థం చేసుకోండి. ఇప్పటికే మన సొంత ప్రాంతాలలో పరాయి భాషల వేగానికి మన మాతృభాష మరుగున పడిపోతుంది. ఇలాంటి అణచివేతలు కొనసాగితే పూర్తిగా తెలుగు భాష అంతరించిపోతుంది. మనకు మన అమ్మ ఎంత ముఖ్యమో మొట్టమొదటిగా ఆ అమ్మ నేర్పించిన భాష కూడా అంతే ముఖ్యం కదా. మరి అలాంటి భాషనే మర్చిపోతే మన అమ్మని మర్చిపోయినట్లే కదా. జై తెలుగు తల్లి, జై హింద్. ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని, తలవంచి కై మోడ్చు తమ్ముడా, తెలుగు తల్లి నన్ను కనిపెంచినాదని, కనుక తులలేని జన్మమ్ము